సంగఛత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. రామాయణాన్ని మనం ఎంతలా అధ్యయనం చేశామో అంత శ్రద్ధగా అంత మక్కువతోటి అధ్యయనం చేసిన పాశ్చాత్య మేధావులు ఎంతమంది ఉన్నారు. డేవిడ్ ఫ్రాలే అని మనం చెప్పుకునేటువంటి వామదేవ శాస్త్రి గారు, ఆయన కూడా రామాయణం మీద చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక గొప్ప మాట అన్నాడు ఒకసారి, భారతీయుల అదృష్టం అండి రామాయణం అన్నది ఒక గ్రంథం రావటం, జీవితాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా పరిచయం చేసింది. అంటే ఏమిటా విశేషం అంటే, జీవితం అంటే అనేటువంటి మా పాశ్చాత్యులకు ఉండేది. జీవితాన్ని కేవలము సుఖపడటానికి కోసం వచ్చింది కాదు. ఏ కష్టమైనా రావచ్చు, వచ్చిన కష్టం తీసుకోవాలి. ఇది రామాయణం యొక్క వైభవం అన్నాడు ఆయన పాశ్చాత్య మేధావి. యది సీతాపి దుఃఖార్త కాలోహి దొరతి క్రమ. సీతమ్మకే కష్టం వస్తే పనికిరాదయ్యా. కష్టం రావటం తప్పనిసరి, వచ్చిన తీసుకోవాలి. కష్టం వచ్చాక కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పేటువంటి విశేషం. అందుకే యుద్ధకాండలో కూడా రామచంద్రమూర్తి ఆ అస్త్రంకి లొంగినట్టు కనిపించి కష్టం వస్తే ఎలా ఉంటుందో చూపించాడు. దానికి వచ్చేటువంటి ఆ రియాక్షన్ ఎట్లా ఉండాలి, జీవితాన్ని ఎట్లా సంభావించాలి, ఇది మనకి రామాయణం చెప్తున్నటువంటి ఒక ప్రధాన సందేశంగా పాశ్చాత్యులు చెప్తూ వచ్చారు. అటువంటి రామాయణంలో మరొక అద్భుతమైన ఘట్టాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. డాక్టర్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ వారి ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాను. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తే నైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణి నిభా భాసమానా సమాన సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా ప్రసన్నా. సామే వాగ్దేవతేయం వసతు వదనే సర్వదా సుప్రసన్నా. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ తెల్లని తల్లి సర్వశుక్ల అయినటువంటి సరస్వతీదేవికి, హనుమత్ స్వామికి, అలాగే వాల్మీకి మహర్షికి నమస్కారాలు తెలియజేసుకుని మనం మళ్ళీ ఈరోజు రామాయణంలోకి ప్రవేశిస్తున్నాం. ఆ సందర్భం మీ అందరికీ తెలుసు. ఇంద్రజిత్తు వేసినటువంటి ఆ బ్రహ్మాస్త్రానికి నువ్వు కూడా నాలాగే కాసేపు తల ఉంచుకో, బ్రహ్మగారి మీద మనకు ఉన్న గౌరవానికి తగ్గట్టుగా మనం దాన్ని ఎదిరించడానికి ప్రయత్నం చేయొద్దు అని రామచంద్రమూర్తి చెప్పడంతో లక్ష్మణస్వామి కూడా రామచంద్రుడి వలె దానిని సహించారు. మొత్తానికి సమస్తమైన వానరులు కూడా మరణించారు. కాగడాలతో వెతుకుతున్నటువంటి విభీషణుడికి జాంబవంతుడికి, విభీషణుడికి హనుమంతుడికి జాంబవంతుడు కనిపించారు. జాంబవంతుడు తేరుకుని ఆంజనేయ స్వామి కుశలం అడిగి తర్వాత రామలక్ష్మణుల యొక్క కుశలం కూడా తెలుసుకుని, మొత్తానికి ఈ సమయంలో అందరినీ రక్షించవలసిన వాడు నువ్వే అని చెప్పి సంస్తూయమానః, పొగిడిన కొద్దీ, తనని కీర్తించిన కొద్దీ, స్తోత్రం చేసిన కొద్దీ పెరిగిపోతారట ఆంజనేయ స్వామి. మొత్తానికి ఆ రకంగా ఇదివరకు నువ్వే ఒకసారి సీతమ్మ జాడని కనుక్కొని అందరినీ కాపాడేవు, ఇప్పుడు ఈ వానరులందరినీ కాపాడాలి, రామలక్ష్మణుడు ఇద్దరు తేరుకునేలా చేయాలి అంటే నీ వల్లనే అవుతుంది అనగానే ఆయన మళ్ళీ పర్వతం మీద ఎక్కి
చక్రం యథా విష్ణు కరాగ్రముక్తం, విష్ణుమూర్తి విడిచిపెట్టినటువంటి చక్రం లాగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకురావడం మనకు అక్కడ చూసాం. వాల్మీకి చెప్పనిది కొన్ని ఇతర పురాణాల్లో ఉన్న ఒక చిన్న వ్యవహారం ఏంటంటే, వాల్మీకి కూడా చెప్పారు అక్కడికి వెళ్ళాక హనుమత్స్వామిని చూడగానే అక్కడ ఉన్నటువంటి మెలిమెలా మెరిసిపోతున్నటువంటి ఔషధాలందరూ కూడా, ఔషధి లతలన్నీ కూడా ముడుచుకొని పోయాయి. మొత్తం చిమ్మచీకటి అయిపోయింది. ఎక్కడ ఔషధీ లతలు ఉన్నాయో అని తెలియలే. ముందు చూశారు రాగానే కనపడుతున్నాయి అవన్నీ మిణుకుమంటూ స్వయం ప్రకాశములైనటువంటి ఔషధీ లతలు 4 రకాల ఔషధులు. అవి ఇప్పుడు కనపడడం మానేశాయి. సరే, ఆయన వాల్మీకి చెప్పినట్లుగా బెదిరించారు ఆయన. ఎవరి కోసం అనుకున్నావు? రామచంద్రుడి కోసం వెళ్తున్నా, నీకు మాత్రం తెలీదా? నువ్వు గనక నాకు వెంటనే ఆ ఔషధాలు చూపించి ఆ 4 ఔషధాలని నాకు ఇవ్వకపోతే మొత్తం నిన్ను పెకలించి వేస్తానని చెప్పి పెకలించుకుని తీసుకొచ్చేసారు ఆయన. అంతే వేగంగా, ఎంత వేగంగా వెళ్ళారో అంతే వేగంగా తీసుకొచ్చేసారు. ఇప్పుడు అక్కడ భాస్కర రామాయణకారుడు ఒక చిన్న అందమైనటువంటి ఇతర పురాణంలో ఉన్నటువంటి మాటని చెప్తారు. కొండొక చింతించి కొండతో ఇట్లను హనుమంతుడను వాడ, అఖిల లోక కంటకుడగు దశకంఠుని తెగటార్ప, ఆ లంకపై దొరలు అట్లు విడిసి సంగర క్రీడల శత్రువీరుల చేత కోటేటు పడి తూలి పొడమి పడిన వారినందర తెర్పవలసిన మందులు నీ యందు కలుగుట నిక్క మెరిగి వచ్చినాడా. ఓ ఔషధ పర్వతమా, ఓ సంజీవని పర్వతమా, నేను హనుమంతుడనేవాడిని. అఖిలోక భయంకరుడు అయినటువంటి కంటకుడైనటువంటి ఆ దశకంధుడి మీద యుద్ధం చేయడానికి దొరలు ఎదురు వచ్చారు. వారితో పాటు అనేక మంది వానరులు కూడా వారి శత్రువుల పక్షాన చేసినటువంటి దెబ్బలు తిని నేల మీద పడి ఉన్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కావలసినటువంటి మందులు నీ దగ్గర ఉన్నాయని తెలిసి నేను వచ్చాను. ఇంక వంచన ఏటికి ఎలమి ఔషధంబులిత్తుగాక, రాజవృషభుడైన రాముని కార్యము. ఎవరి పని మీద వచ్చాను అనుకుంటున్నావు నువ్వు? రాజవృషభుడైనటువంటి రాముని పని మీద వచ్చాను నేను. ఉపేక్షణీయమే నగేంద్ర నీకు. నువ్వు అలా ఉపేక్ష చేయొచ్చా? నేను అడుగుతుంటే వెంటనే 4 ఔషధులు తెచ్చి నాకు ఇవ్వాలి, కానీ రామచంద్రుడి పని మీదనే వెళ్తున్నప్పుడు నువ్వు ఇలా ముడుచుకుపోయి అవన్నీ నాకు కనపడకుండా చేసేసి ఇలాగే నన్ను ఇబ్బంది పెడితే ఎలాగా? ప్రాళేయాద్రియు మేరువు కైలాసము చూడక ఏను కార్యాతురతన్ శైలోత్తమ వచ్చిది. బ్రతకాలంటే ఇంకా పర్వతాలు లేవా? ఈ మాత్రం ఔషధానికి ఎక్కడా ఉండవా? కైలాస పర్వతం ఉంది, ప్రాళేయాద్రి ఉంది, తూర్పు కొండ ఉంది, అలాగే మేరు పర్వతం ఉంది. వీటన్నిటిని నేను పట్టించుకోవాలా? అవన్నీ నీకన్నా చాలా పెద్దవి. వాటి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే కళ్ళకు అద్దుకుని వాడు రామకార్యమా అని చెప్పి నాకు ఇచ్చేసి ఉండేవారు. ఈ పాటికి వాళ్ళ బాటిల్తో కూడా ఉండే ఉంటాయి కొన్ని. కానీ నీ పాలికి వచ్చితి, నీ పాలికి నన్ను మనుపు మనిన పటు రోషము నన్ను. దాన్ని వెంటనే ఇచ్చేసి ఔషధం ఇచ్చేసి అని అడిగారు హనుమ. ఆ పర్వతాధిదేవత అయినటువంటి సంజీవని పర్వతాధిదేవత అయినటువంటి ఒక శక్తి ఒకటి పైకి వచ్చింది. అందులో వచ్చి, ఏమీ మందులు కొనిపోనవు ఆ మక్కట నీవు వచ్చినాడవు, నగితిన్పో మహిని వెవ్వడవు, రాముండనెవ్వడు ఏల రాముడు నాకు. అది ఇప్పుడు రాములు వారి పేరు వెళ్ళలేదట. దాని దౌర్భాగ్యం అది. మొత్తానికి నువ్వేవిడా కోతి వేషం వేసుకుని ఇలా వచ్చి కోతిలా వచ్చి నువ్వు ఇచ్చేమంటే ఇచ్చేస్తాను నేను. అసలు నువ్వెవరు? రాముడెవరు? నాకు రాముడితో పని ఏమిటి అసలు అందరి. నాక నివాసులు ఇంద్రుడు నాకట 10 లంబు చేసిన మహౌషధముల్, మీకేటికి దొరకనునివి ఈ నీకిచ్చుట కంటే నాకు నేరము కలదే. ఎవరు పడితే వాళ్ళకి అలా ఇచ్చేస్తాం ఔషధాలు? ఇవన్నీ దేవేంద్రుడు, అశ్విని దేవతలు వీళ్ళందరూ వచ్చి జాగ్రత్తగా దాచిపెట్టుకునేటువంటి ఔషధులు. వాళ్ళ కోసం నేను కాపలా కాస్తూ ఇక్కడ ఔషధీ పర్వతంగా దీన్ని దాచి ఉంచానే. ఎవరు పడితే వాళ్ళకి ఎలా ఇచ్చేస్తాం అయ్యా? లాతిగని ఇచ్చటి క్రోతులు కూతలిడొన్
నిలువవలదు కూయక పూపు కోతులకు కాయో పండు ప్రాతిగ నాతే నెప్పరయో పరమౌషధముల్. నువ్వు ఇంకా ఎక్కువసేపు ఉన్నావంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ కిచకిచమంటూ వచ్చి నీ మీద దాడి చేస్తాయి. తర్వాత నీ ఇష్టం. కానీ ఆ ఔషధములు నీకు తినాలి అనిపిస్తే కాస్త కాయో పండో లేకపోతే ఏ తేనె పట్టో ఇలాంటివేవో తీసుకుంటారు, కానీ అవే మీకు ఔషధాలు కోతులకి. అంతేగాని ఆ ఉమ్, ఆ, ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి ఔషధాలు, సవర్ణకరణి, సంజీవకరణి, ఇలాంటి ఔషధాలు నిన్ను అడుగుతున్నావు 4 రకాలు. అవి నీకు ఎలా ఇస్తానయ్యా అని నా కోపాటోపంబున అట్టహాసంబు చేసి. నిజంగానే ఈసారి కోపం వచ్చింది హనుమత్ స్వామికి. ఓరి కఠినాత్మ నన్ను విచారింపవు నీవు రామచంద్రుని రుంగన్. నన్ను విచారింపవు నీవు, నన్ను పట్టించుకోవేంటి నువ్వు? నేను ఇంతగా వచ్చి దగ్గరగా వచ్చి ప్రాధేయపడి అడిగితేను. రామచంద్రుని రుంగన్ మేరువవో హిమగిరివో గౌరీపతి నిలయమైన కైలాసమవో. ఏమిటి నీ గొప్పదనము? నువ్వేమన్నా మేరు పర్వతాన్ని అనుకుంటున్నావా, కైలాస పర్వతాన్ని అనుకుంటున్నావా, హిమ పర్వతాన్ని అనుకుంటున్నావా? ఏమిటి నువ్వు అంతగా మాట్లాడుతున్నావు? దిట్టతనంబున గర్వమిట్టుండగా నిన్ను పెరికి ఏను కొనిపోదు పెట్టుదు రఘుపతి ముందట. తీసుకెళ్లి నేను మొత్తం పెకలించి నా చేతులతోటి నేను ఆకాశ మార్గంలో తీసుకెళ్లి రామచంద్రుడు ఎదురుగా పెడతాను. నిన్ను పెట్టిన నెరిగెదముగాక ప్రియమున రాముడు ఎవరు తెలియదు అన్నావు కదా, నేను చూపిస్తాను. రాముడు ఎలా ఉంటాడో చూపిస్తాను. నిన్ను పెకలించి ఆకాశ మార్గంలో తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గర పెడతాను. అప్పుడు కలిసి చూద్దు గాని రాముడు ఎలా ఉంటారో, రాముడు అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది. అనుచు ఉదగ్రపాను వగురన్నగా మా ఆయత బాహుశాఖలంత నగున పట్టి లావుమై పెట్టిన పాదములూది మూపులేపున నెగయించి ఘోరగతి పొంగిన వాలము మీదకెత్తి మ్రేగిన బలదర్పమొప్ప పెరికెన్ పృథివీ స్థలీ వయ్యనయ్యడన్. ఆ తోకని పైకెత్తారు, కొంచెం కిందకి వంగారు. 2 చేతులు అరచేతులు కూడా దాని యొక్క పర్వతం యొక్క కిందకి పెట్టారు. పెట్టి దాన్ని ద్వాదశాయత యోజనం బగున కొండ పెరికిన. ఆ కొండ చిన్నదేమో అనిపిస్తుంది మనకి హనుమస్వామి యొక్క చిత్రాలని చూస్తే. కాదు, ద్వాదశాయత యోజనంబు, ద్వాదశ ఆయత యోజనంబు, సుమారు 12,000 యోజనాలు పెద్ద పర్వతం అది. అంటే హనుమస్వామి దాన్ని 2 చేతుల కింద అరచేయి పెట్టి పైకి తేవాలంటే ఆయన ఎంత ఉన్నారో మనం ఊహించుకోవాల్సి ఉంటుంది. సరే, మొత్తానికి దానికి కాపలా ఉన్నారు కొంతమంది గంధర్వులు. వాళ్ళందరూ కంగారు పడి లేచారు. ఏమిటి అంతా వీళ్ళు పెకలించిపోతున్నారు. కనుగొని ముందట కాపున్న గంధర్వులు ఆయుధ పాణులై అడుకతోడ ఒరోరి వానర కోటలేక నీవిట్లు దివిజనాయకునాజ్ఞ ధిక్కరించి కొవ్వునని కొండ కొని పోవుచున్నాడవు ఎతపోవచ్చు మాయదుర నీవు అనుచు కుమ్మడి అందంద దిక్కులు పగులంగనార్చు పరవశమున వచ్చి తాకిరి. ఏమయ్యా, ఏంటి నువ్వు ఇలా కొండ పెకలించుకుపోతున్నావు? దేవేంద్రుడి యొక్క ఆజ్ఞ లేకుండా నువ్వు ఇలా రావడానికి కుదిరేటువంటి వ్యవహారం కాదు అని వాళ్ళందరూ ఆయుధాలతో వచ్చి దాడి చేశారు హనుమస్వామి మీద. వచ్చి తాకిరి తాకిన వారిన తట కడిమి తెగటార్పనొల్లక కాలపాశతులిత వాల మారుతమున తూలదోలే అల్పతల తూనికల భంగి అనిల సుతుడు. ఒక్క దెబ్బ వేస్తే అందరూ మరణించి ఊరుకుంటారు గంధర్వులు అందరూ. కానీ జాలి పడ్డారు హనుమ. పాపం తెలియక ఏదో ఇలా పిచ్చి మాట మాట్లాడుతున్నారు అనుకొని చాలా భయంకరమైనటువంటి తన వాలాన్ని ఒకసారి ఇలా విసేరట్టు గాలి వచ్చేలాగా. ఆ గాలితోటి ఎగిరి వాళ్ళందరూ ఎక్కడో దూరంగా పడ్డారు. ఆ వాలం యొక్క కుచ్చు నుంచి వచ్చినటువంటి ఆ గాలికి. అల్పతర తూలికల భంగి అనిల సుతుడు. చాలా చిన్న చిన్న దూది పింజలు పెద్ద గాలి వచ్చినప్పుడు దూరంగా ఎగిరిపోయినట్టుగా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు తోచునోషధుల అద్రి వెలుంగుచు 1000 ధారలన్ విప్పగు చక్రమై వెరయ వెన్నుని కైవడి
ఏగుదేరగా తప్పక చూచి రావణి విదారణ దారుణ బాణ వృష్టికిన్ తప్పిన వానరుటెసలు తల్లడిలన్ కడు వీకనార్చుచున్. మొత్తానికి ఆయన యుద్ధరంగం దాకా వచ్చేసారు. ఆ యొక్క ఔషధీ పర్వతాన్ని తీసుకుని వచ్చిన వెంటనే విశ్వనాథ గారు కూడా చాలా అందంగానే రాశారు. మనం అన్ని పద్యాల్లోకి వెళ్ళలేం కానీ పచ్చని మేని నిద్ధమగు ప్రన్నని కాంతుల సామి ఊరు పొన్ముచ్చడు నివ్వెర్రన్ పడడు పొందిన మేలుగా ఊహసేయడు వచ్చిన వానరేశ్వరుల వంక వినూతనమేమి లేనటు మచ్చిక మాటలాడు కపి మండలి దీని ప్రసంగమెత్తరు. మొత్తానికి ఈ దగ్గరికి వచ్చేటప్పటికే ఆ గాలి సోకి వానరందరూ ఒక్కొక్కళ్ళు లేచి కూర్చున్నారు. పెద్ద నిద్దురపోయి కపి వ్రజంబు మరల నిద్దురపోవగా మది తలచరు. అలసిపోయాం, నిద్రపోదాం అని కూడా ఎవరికి అనిపించడం లేదు. అంత హుషారుగా ఉన్నారు లేచినటువంటి ఆ మృత్యు ఒడిలోంచి లేచినటువంటి వానరులందరూ కూడా. కపులు గంతులు వేసిన కరణి గడచిన గసి పరిశిష్టములు యామిని ఘటికలు. మొత్తానికి ఆ రాత్రి తెల్లవారే లోపుని, సూర్యోదయం అయ్యే లోపుని ఈ హనుమస్వామి ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకురావడం అది జరిగిపోయింది. మనం 71 శ్లోకాలు చెప్పుకున్న వాల్మీకంలో 74వ సర్గలో యుద్ధకాండలు. తం వానరాహ ప్రేక్ష్య తదా వినేదుః సతానపి ప్రేక్ష్య ముదాననాదా తేషాం సముత్పృష్టరవం నిశమ్య లంకాలయా భీమతరం వినేదుః. వీళ్ళ లేచినటువంటి వానరులందరూ కూడా నిద్ర లేచినట్లు లేచి హనుమస్వామిని చూసి మిక్కిలి సంతోషంతో జయ జయధ్వానాలు చేయడం మొదలుపెట్టారు. అవన్నీ అంతటి ఆ జయఘోష వినేటప్పటికీ లంక లోపల కూడా భీమతరం వినేది వాళ్ళు కూడా భయంతో మరొక దానితో మొత్తానికి వాళ్ళు కూడా కేకలు వేయడం మొదలుపెట్టారు. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం కొందరిసారి. తతో మహాత్మా నిపపాత తస్మిన్ శైలోత్తమే వానర సైన్య మధ్యే హర్యుత్తమేభ్యః శిరసాభివాద్య విభీషణం తత్ర సస్వజేతః. మామూలుగా చిత్రాల్లో వాటిలో చూపించినప్పుడు హనుమస్వామి ఆకాశ మార్గంలోనే పట్టుకున్నారని, ఇది కింద పెట్టడానికి నాకు ఎక్కడ చోటు లేదయ్యా, కాబట్టి సుషేణ లేదా జాంబవంతా నువ్వే వచ్చి పైకి ఈ ఈ ఔషధులు ఏమేమి కావాలో ఏరుకోవయా, నాకు అంత సమయం లేదు, కింద పెట్టేటువంటి చోటు ఇంత లేదు ఇక్కడ అని అనడం. సరే వాళ్ళే ఇలాగ మన పైకి వచ్చి అందులో ఏవో ఏరుకొని వెళ్ళడం, ఇవన్నీ చూడడానికి బాగుంటాయి, చిన్నపిల్లలకి మరీ ఆనందాన్ని కలిగిస్తాయి. కాకపోతే వాల్మీకి అలా చెప్పలా. తతో మహాత్మా నిపపాత తస్మిన్ శైలోత్తమే వానర సైన్య మధ్యే. ఆ పర్వతంతో పాటుగా ఆయన చేతిలో పట్టుకునే దాంతో వానర సైన్య మధ్యంలోకి ఆయన నిపపాత నేల మీదకి దిగారు హనుమస్వామి. హర్యుత్తమేభ్యః శిరసాభివాద్య విభీషణం తత్ర సస్వజేతః. ఆయన అక్కడ ఉన్నటువంటి వానర శ్రేష్ఠులకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేసి, ఒక చేతితో నమస్కారం చేయకూడదు, అదొక గొడవ. రెండో చేతిలో ఏమో ఈ సంజీవ పర్వతం కాబట్టి శిరసాభివాద్య శిరస్సు నుంచి మాత్రమే నమస్కారం చేశారు. మామూలుగా ఒక చేతితో నమస్కారం చేయడం అనేది చాలా నాగరికతతో కూడినటువంటి వ్యవహారంగా ఇప్పుడు తయారైంది. కానీ ఒక చేత్తో నమస్కారం చేయడం అనేది అసలు పెద్దలు ఎవరు కూడా అసలు హర్షించరు, చాలా చాలా కోపం వస్తుంది, చాలా తప్పు అనిపిస్తుంది వాళ్ళు. మొత్తానికి అందుకే ఈయన సరస్సు నుంచి మాత్రమే నమస్కారం చేశారు. వెంటనే ఆ రెండవ చేతితోటి విభీషణుడి దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు హనుమత్స్వామి. తావప్యుభౌ మానుష రాజపుత్రౌ తం గంధమాఘ్రాయ మహౌషధీనాం బభూవతుస్తత్ర తదా విశల్యౌ ఉత్తస్థురణ్యే చ హరిప్రవీరాః.
మానుష రాజపుత్రవు, మానుష రాజపుత్రులైనటువంటి రామలక్ష్మణుడు ఇరువురు కూడా తావుభవు, వారిరువురు తం గంధమాఘ్రాయ, ఆ పర్వతం మీద నుంచి వస్తున్నటువంటి ఆ ఔషధీ లతలతో కూడుకున్నటువంటి ఆ ఆ గంధాన్ని ఆఘ్రాణించి, ఆ బహౌషధుల యొక్క గంధాన్ని ఆఘ్రాణం చేసి బభూవతుస్తత్ర తదా విశల్యాః, వాళ్ళకి గుచ్చుకున్నటువంటి బాణాలన్నీ కూడా వెంటనే నేల రాలిపోయాయి. శరీరం ఎక్కడైనా రంగు చెదిరిది ఉంటే కనుక ఆ దెబ్బలకి అవన్నీ కూడా సౌవర్ణకరణి వల్ల మళ్ళీ అవన్నీ ఆ రంగు మామూలుగా వచ్చేసింది. మరణించిన వారందరూ సంజీవకరణి వల్ల లేచి కూర్చున్నారు. ఆ అతికి గుచ్చుకున్నటువంటి ముళ్ళన్నీ కూడా విశల్యకరణి వల్ల ఊడిపోయాయి. ఆ విరిగిపోయిన ఎముకలన్నీ కూడా సంధానకరణి అనేటువంటి ఔషధం వల్ల అతుక్కుపోయాయి. చర్మం ఎక్కడైనా తెగినట్లయితే అది కూడా వెంటనే అతుక్కుపోతూ ఉన్నది. బభూవతుస్తత్ర తదా విశల్యాః తస్థురన్యే చ హరిప్రవీరాః, ఇతర వానర వీరులందరూ కూడా ఉత్తస్థులు లేచారు అక్కడి నుంచి. సర్వే విశల్యాః, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎవ్వరికి కూడా ఒక బాణం గుచ్చుకోలేదు, గుచ్చుకున్నటువంటి అనుమాలు కూడా ఎక్కడ లేకుండా పోయింది. సర్వే విశల్యాః విరుజాః, వాళ్ళకి బాధ కూడా ఏం లేదు, రోగము రుజా కూడా ఏమీ లేకుండా పోయింది. క్షణకాలంలో అంతా మాయం చేసినట్టుగా వారందరూ కూడా ఆరోగ్యవంతులైపోయి కూర్చున్నారు. హరిప్రవీరాశ్చ హతాశ్చ యే స్యుః గంధేన తాసాం ప్రవరౌషధీనాం ఉత్తాహ నిశాంతేష్వివ సంప్రబుద్ధాః. రాత్రి పడుకుని ఆవులిస్తూ పొద్దునే నిద్రలేచినట్టుగా ఆ మరణించిన వానరులందరూ కూడా ఒక్కసారి లేచి కూర్చున్నారు. చాలా ఆరోగ్యంగా ఉత్సాహంగా కూడా ఉన్నారు. ఎవరికి కూడా ఒక దెబ్బ తగిలినటువంటి ఆనమాలు కూడా ఎక్కడా లేకుండా ఉన్నారు. వెంటనే మనకి అనుమానం వచ్చేస్తుంది కదా, ఏమండి మరి మరణించినటువంటి రాక్షసులందరూ కూడా లేచిపోవాలి కదా, ఈ గాలి వారిని కూడా సోకింది కదా అనిపిస్తుంది. కానీ దీనికి ఒక 2 శ్లోకాలు మనకి వాల్మీకిలోనే కనపడుతున్నాయి. కొంతమంది పెద్దలు ఈ శ్లోకాలు ప్రక్షిప్తాలండి, వాల్మీకి రాసినవి కాదు అంటారు. కానీ వాటిలో ఒక ఔచిత్యం అయితే ఉన్నది. ఏమిటట? యదా ప్రభృతి లంకాయాం యుధ్యంతే హరి రాక్షసాః తదా ప్రభృతి మానార్థం ఆజ్ఞయా రావణస్య చ. ఈ రాక్షసులకి వానరులకి యుద్ధం జరిగిన మొదటి రోజు నుంచి కూడా తన యొక్క పరపతి కాపాడుకోవడం కోసం మామూలు ఇప్పటికీ కూడా యుద్ధాలు చూస్తూ ఉంటాం. యుద్ధాలు జరిగినప్పుడు అవతల వాళ్ళ వైపు ఎంతమందిని సంహరించారో చెప్తారు, కానీ మన వైపు వాళ్ళు ఎంతమంది పోయారో చెప్పారు. మన వైపు అసలు ఎవరు కూడా మరణించలేదు అనే మనకి ప్రభుత్వాలన్నీ చెప్తూ ఉంటాయి. అది ప్రజల్లో ఉత్సాహం నింపడం కోసం ఒకటి. అబద్ధం చెప్పినా కూడా ఆ సమయంలో అది తప్పు కాదు అనేటువంటిది ఒక రాజ్యధర్మం ఒకటి. మొత్తానికి మన వైపు వాళ్ళు ఎవరు పోలేదు, అందరూ వాళ్ళే పోయారని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు రావణాసురుడు వాళ్ళ వానరులే ఎక్కువ మంది పోయారు, మన వాళ్ళు ఎవరు పోలేదు అని చెప్పుకోవాలి. కానీ చెప్పుకుందామంటే ఎదురుగుండా బోళ్ళని శవాలు కనపడుతూ ఉన్నాయి. ఆ రాక్షసుల యొక్క దేహాలన్నీ కనపడుతూ ఉన్నాయి, శరీరాలన్నీ కనపడుతూ ఉన్నాయి, అక్కడ ప్రాణం లేకుండా ఉండి పడి ఉన్నవి. కాబట్టి ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు రావణాసుడు. ఏమని? ఏ హన్యంతే రనే తత్ర రాక్షసాః కపికుంజరైః హతాహతాస్తు క్షిప్యంతే సర్వ ఏవతు సాగరే. మరణించిన వాడు మరణించిన వెంటనే, వాడు ఇంకా పూర్తిగా మరణించలేదు కూడా అనుమానమే, వాడు కనుక మరణించినట్టు తెలిస్తే మన వాళ్ళు మరణించిన వారి సంఖ్య పెరిగిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా శరీరాలను తీసుకెళ్లి సముద్రంలో గిరవాటు వేస్తున్నారు. అవి ఎక్కడో అగాధంలో సముద్రంలో మునిగిపోతున్నాయి. కాబట్టి అక్కడ ఒక్క రాక్షసుని యొక్క శవము కూడా లేదు. ఉంటే బతికిపోయేదేమో తెలియదు. కానీ ఇది వాల్మీకి రాయలేదండి, ఇది ఎవరో ఈ శ్లోకాలు 2 ప్రక్షిప్తం చేశారు. ఎందుకంటే రాక్షసులు కూడా బతకాలి కదా అని అప్పటి నుంచి అడుగుతున్నారు అన్నమాట. కొన్ని యుగాల నుంచి చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఏమంటే మరి ఇది కొందరికి ఎలా పనిచేసింది, కొందరికి ఎందుకు పని చేయలేదు అనేటువంటి మాటకి దానికి ఇలాగే అక్కర్లేదండి సమాధానం. ఇది దైవీయమైనటువంటి ఔషధం కాబట్టి ఎవరిని ఉద్దేశించి అది తేబడిందో ఇది వాళ్ళ మీదే పనిచేస్తుంది. అక్కడ ఎవరుంటే వాళ్ళ మీద పనిచేసేటువంటి అవకాశం లేదు. కేవలం వానరులను ఉద్దేశించి వాళ్ళని బాగు చేయాలనేటువంటి సంకల్పంతో తెచ్చింది కాబట్టి ఆ సంకల్పం ప్రకారమే ఇది పనిచేస్తుంది తప్ప ఇతరులకి దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అనేటువంటి సమాధానం కొందరు చెప్పి
ఈ 2 శ్లోకాలు లేకపోయినా పర్వాలేదండి, రాక్షసులందరూ మరణించారంటే వాళ్ళు మళ్ళీ లేవలేదు. వానరులందరూ మరణించినా కూడా వాళ్ళందరూ కూడా నిద్ర లేచినట్టుగా నిద్ర లేచారు అని చెప్పి దానికి ఒక సమాధానం ఇచ్చారు. మంచి సమాధానమే. కారణం, రామాయణం భూమి మీద మాత్రమే జరిగినటువంటి కథ కాదు. కొంత భూమి మీద జరిగింది, కొంత ఆకాశంలో జరిగింది, కొంత దేవలోకాల్లో జరిగింది. కాబట్టి అన్నిలో కొంత పాతాళంలో జరిగింది. 3 లోకాల్లోనూ కూడా జరుగుతున్నటువంటి కథ ఇది. కాబట్టి అనేకమైనటువంటి సంకల్పం ప్రకారం నడిచేటువంటి రథం మనకి చెప్పారు, పుష్పకం. దానికి ఎవరు సారథి ఎవరు ఉండరు. పుష్పక విమానం మీద కూర్చుని నేను ఇక్కడికి వెళ్ళాలి అని సంకల్పం చేస్తే ఆ సంకల్పం ప్రకారం వెళ్ళిపోతుంది. అది వాల్మీకి రాసింది ఆ మాట. కాబట్టి సంకల్ప ప్రకారం వెళ్ళేటువంటి వాహనాలు ఉన్నప్పుడు సంకల్పం ప్రకారం పనిచేసేటువంటి ఔషధాలు ఉండడంలో పెద్ద నష్టమేముంది, అందులో పెద్ద ఆలోచించవలసిందేముంది. కాబట్టి ఈ ఔషధములు అవన్నీ మంత్రం సంబంధమైనటువంటి విద్యలు అవన్నీ కూడా. కాబట్టి అది ఎవరి మీద పనిచేయాలనుకుంటే వాళ్ళ మీదే పనిచేస్తుంది. కాబట్టి రాక్షసులు ఎవరు బతకలేదండి, ఎవరు వానరులు మాత్రమే బతికారు అని మనం ఇక్కడితో ఆపుకుంటే ఈ చర్చ బాగుంటుంది. దీన్ని ఇంకా కొనసాగించి అదెవరు కుంభకర్ణుడు మింగేసిన వానరుల సంగతి ఏమిటండి, వాళ్ళు ఎలాగా వచ్చారు అంటే వాళ్ళు వచ్చారు మొత్తానికి. కుంభకర్ణుడు తలకాయ తీసేసినప్పుడు కడుపులో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. సరిపోయిందా? వాళ్ళందరూ ఇప్పుడు బతికేస్తారు. మనం ఊహించడానికి ఏదైనా చెప్పుకోవచ్చు. కాబట్టి మహర్షి చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏ ఒక్క వానరము కూడా మరణించకుండా మరణించిన వానరులందరూ కూడా లేచి ఉన్నారు. తతో హరిగంధవహాత్మజస్తు తవోషధి శైలముదగ్ర వేగ నిదాయ అవంతమేవ పునశ్చ రామేణ సమాజగామ. పర్వతాన్ని తీసుకొచ్చాను, నా పని అయిపోయింది అని చెప్పి ఆ పర్వతాన్ని అక్కడ వదిలిపెట్టలేదు, కాళ్ళకి వెళ్ళకి అడ్డంగా. యుద్ధంలో ఆ పర్వతం అక్కడ ఉంటే ఎంత అడ్డం అది కాళ్ళకి వెళ్ళకి. కాబట్టి తతో హరిః గంధవహాత్మజస్తు తమోషధీ శైలం ఉదగ్రవేగః నిదాయ వేగాధి హిమవంతమేవ పునశ్చ రామేణ సమాజగామ. ఎంత వేగంగా దాన్ని తీసుకొచ్చారో అంతే వేగంగా దాన్ని తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తీశారో అక్కడే సరిగ్గా పెట్టారు. పర్యావరణాన్ని ఎక్కడా కూడా పాడు చేయలేదు హనుమంత స్వామి. ఎక్కడి నుంచి ఆ పర్వతాన్ని తీశారు. మనం ఏదో భవనం కట్టుకోవాలంటే పర్వతాలని కొండల్ని కూల్చివేసేటువంటి రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో, కానీ పని అయిపోయిన వెంటనే ఆ పర్వతాన్ని మళ్ళీ అక్కడే పెట్టేసి అక్కడ ప్రకృతిని అలాగే సంరక్షించినటువంటి హనుమంత స్వామి మనకు కనబడుతున్నారు. ఆయన మళ్ళీ జయజయధ్వానం చేసుకుంటూ వెనక్కి వచ్చారు. రామేణ సమాజగామ, రాముడితో పాటు మళ్ళీ కలిశారు. హనుమంత స్వామి అసలు సముద్రాన్ని ఎన్నిసార్లు దాటి ఉంటారు అని లెక్క పెడితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఈ శైలం తేవడం అనేది ఇది రెండోసారి. అప్పుడు అది ఏమిటి, మొదటిసారి సముద్రాన్ని దాటి సీతను చూడడానికి వచ్చారు, రెండోసారి సముద్రాన్ని దాటి రామచంద్రుడికి అక్కడ విషయం చెప్పడానికి వచ్చారు, మూడోసారి వారధి మీద ఎక్కి రామలక్ష్మణుని మోసుకుంటూ సముద్రం దాటి వచ్చారు, మళ్ళీ నాలుగోసారి ఈ ఓషధి పర్వతం కోసం వెళ్ళారు, ఐదోసారి ఓషధి పర్వతాన్ని వెనక్కి తీసుకొచ్చారు, ఆరోసారి ఓషధి పర్వతాన్ని తిరిగి వెనక్కి అక్కడ పెట్టారు, ఏడవసారి మళ్ళీ వెనక్కి వచ్చారు, మళ్ళీ రెండవసారి పర్వతాన్ని తేవడానికి వెళ్ళారు, ఎనిమిదోసారి, మళ్ళీ తొమ్మిదోసారి దాన్ని వెనక్కి తీసుకొచ్చారు, పదోసారి మళ్ళీ సముద్రం దాటి వెనకాల పెట్టారు, 11వసారి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు, 12వసారి మళ్ళీ పుష్పకం మీద ఎక్కి రాముల వారితో పాటు అయోధ్యకి. హనుమత్ స్వామి సుమారు 12 సార్లు సముద్రాన్ని దాటారు అంటే మనం ఊహించలేము. మొదటిసారి దాటింది 100 యోజనాలే, కానీ ఈ ఓషధి పర్వతం కోసం సముద్రాన్ని దాటి వెళ్ళిన దూరం యోజనాని సహస్రాణి అని చెప్పారు. సహస్రాన్ని అంటే 1000 యోజనాలు అని కాదు, వేల కొద్ది యోజనాలు అని. కాబట్టి ఎంత దూరం ఉన్నదో ఆ హిమవత్ పర్వతం దాకా ఎగిరి ఆ ప్రాంతం నుంచి ఆయన ఓషధి పర్వతాన్ని తీశారు. సముద్రం దాటకుండా అయ్యే వ్యవహారం లేదు. లంక ద్వీపం కాబట్టి అన్ని వైపులా సముద్రం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా సముద్రం దాటే వెళ్ళాల్సింది. ఈ రకంగా చూస్తే హనుమంత స్వామి ఎన్నిసార్లు సముద్ర లంఘనం చేశారయ్యా అంటే సుమారు 12 సార్లు చెప్పుకోవాల్సింది. ఇవన్నీ మామూలుగా పైపైకి అనుకునేటువంటి మాటలు ఇవన్నీ. కాబట్టి మొదటిసారి లాగర లంఘనం చేస్తున్నప్పుడు ఆయన మాట అన్నారు, ఈ వెంతోడి యోజనాలు ఒకసారి దాటడం ఏమిటయ్యా, కొన్ని వందల సార్లు దాటుతాను, కొన్ని వేల సార్లు దాటుతాను నేను సముద్రాన్ని కావలిస్తే రామచంద్రుడి కోసం అని ప్రతినపూరినటువంటి హనుమంత స్వామి. కాబట్టి ఆయన అన్నిసార్లు ఆ సముద్రాన్ని దాటారు అనుకుంటే మనకి అదొక
హనుమస్వామికి సంబంధించినటువంటి ఒక విజయ గాథ కింద మనకు ఒక ఆనందంగా ఉంది. మొత్తానికి తతో బ్రవీత్ మహాతేజాః సుగ్రీవో వానరేశ్వరః అర్థ్యం విజ్ఞాపయంశ్చాపి హనుమంతం ఇదం వచః. మహా తేజస్శాలి అయినటువంటి వానరరాజు అయినటువంటి ఆ సుగ్రీవుడు తర్వాత ఏం చేయాలయ్యా అని అనుకుంటూ హనుమస్వామితోటి అర్ధయుక్తమైనటువంటి మాటను ఒకదాన్ని మాట్లాడుతున్నారు. సుగ్రీవుడు కూడా మంచి మాటకారి, చక్కగా మాట్లాడేటువంటి విద్య తెలిసినటువంటి ఆయన హనుమస్వామితోటి అందంగా ఒక మాట మాట్లాడుతున్నారు. యతో హత కుంభకర్ణః కుమారాశ్చ నిషూదితాః ఇదానీం ఉపనిర్హారం రావణో దాతుమర్హతి. కుంభకర్ణుడు అలాగే ఏ కారణం వల్లనైతే కుంభకర్ణుడు చంపబడ్డాడు, ఏ కారణమైతే అతని కుమారులందరూ కూడా చంపబడ్డారు, కాబట్టి ఆ రావణుడు ఇప్పుడు ఆ ఉపనిర్హారం దాతుం న అర్హతి. మళ్ళీ ఇప్పుడు ఇంకా యుద్ధానికి వచ్చి మనతో యుద్ధం చేసేయడానికి తగిన వాడు కాదు. అంటే ఇప్పటికే పాపం చాలా నష్టపోయాడు రావణుడు. ఇప్పుడు మళ్ళీ మనతోటి యుద్ధం చేసేటువంటి సామర్థ్యం అతనికి ఉంటుంది అని నేను అనుకోను. కాబట్టి అతను ఇప్పుడు మనకేమీ యుద్ధ భోజనం పెట్టడు. ఇప్పుడు అంటే మనకేమీ యుద్ధం చేసి ఆనందాన్ని కలిగించడు. ఇప్పుడు ఏ ఏ మహాబలాః సంతి లఘవశ్చ ప్లవంగమాః లంకామభిపతంత్వాసు ముఖ్యోల్కాః ప్లవగర్షభాః హరయః హరిశంకాశాః ప్రదగ్ధుం రావణాలయం. ఇక్కడ మనం సముద్ర పొడ్డు మీద కూర్చుని రావణుడు మళ్ళీ మనతో యుద్ధానికి వస్తాడు, వాడితో ఇప్పుడు వస్తే అప్పుడే యుద్ధం చేయొచ్చులే అని కూర్చోవడం తగినటువంటి పని కాదయ్యా. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ వానరములు ఆరోగ్యంగా ఉన్నటువంటి లేచినటువంటి ఈ వానరులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కాగడా చేత్తో పట్టుకుని ప్రవేశించండి లంకలోకి. మొత్తం లంకా నగరాన్ని మొత్తం దహించేయండి, ధ్వంసం చేసేయండి. ఇదే సమయం, శత్రువుకి తగినంత నష్టాన్ని కలుగజేయాలి మనం ఇప్పుడు అని రెండవసారి లంకా దహనం జరగబోతున్నది. ఇప్పుడు మొదటిసారి హనుమస్వామి ఒక్కరు చేశారు, ఇప్పుడు సమస్తమైనటువంటి వానరులు కూడా ఆ కాగడాలను పట్టుకుని లంకలోకి ప్రవేశిస్తే బాగుంటుంది అని ఆజ్ఞాపిస్తున్నారు సుగ్రీవుడు. తతోస్తంగతే ఆదిత్యే రౌద్రే తస్మిన్ దిశాముఖే లంకామభిముఖాః శోల్కాః జిగ్ముస్తే ప్లవగర్షభాః. మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బతికారు, ఎంతమంది లేచారు ఇవన్నీ లెక్కలు పెట్టుకునేటప్పటికి ఆ రోజు మధ్యాహ్నం అయిపోయి సాయంత్రం అయిపోయి ఉంటుంది. మొత్తానికి మళ్ళీ చీకటి పడుతూ ఉండగా ఇలా అతను ఎప్పుడో వస్తాడు, మళ్ళీ మనతో యుద్ధం చేస్తాడని వేచి ఉండడం సరికాదయ్యా. రావణాసుడు ఇప్పుడు రాలేడు. కారణం అతని సోదరుడైనటువంటి కుంభకర్ణుడిని 4 కుమారుల్ని మనం ఇప్పటి వరకు సంహరించేశాం. కాబట్టి అస్తంగతే ఆదిత్యే రౌద్రే తస్మిన్ నిశాముఖే, సూర్యుడు అస్తమించుతున్నవాడై ఉండగా, రాత్రి బిక్రి భయంకరమైనదై ఉండగా, లంకాం అభిముఖాః శోల్కాః జగ్ముస్తే ప్లవగర్షభాః. ఆ వానర వీరులందరూ కూడా, వానర శిష్యులందరూ కూడా శోల్కాః చేతితో ఉల్కలు పట్టుకున్నటువంటి వారై, కాగడాలు పట్టుకున్నటువంటి వారై, దివిటీలను పట్టుకున్నటువంటి వారై జగ్ముహు లంకాభిముఖాః, అంటే అభిముఖంగా వారందరూ కూడా జగ్ముహు వెళ్ళారు. ఉల్కాహస్తైః హరిగణైః సర్వతః సమభిద్రుతాః ఆరక్షస్థాః విరూపాక్షాః సహసా విప్రదుద్రువుః. వాళ్ళ చేతితో ఈ కాగడాలు పట్టుకుని పరిగెడుతూ ఉన్నారు లంక వైపు. 4 వైపుల నుంచి 4 ద్వారాలని కూడా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రక్షించవలసినటువంటి ఆ ద్వారాలని కాపాడవలసినటువంటి రాక్షసులు సహసా విప్రదుద్రువుః. ఇంతమంది వానరులు ఒక్కసారి కాగడాలు పట్టుకుని వచ్చేటప్పటికి భయపడిపోయి వాళ్ళందరూ కూడా లోపలికి పారిపోయారు. ద్వారాలన్నీ కూడా తెరిచిపెట్టబడి ఉన్నాయి. ఎవరైనా ఏ వానరమైనా నిర్భయంగా లంకలోకి ప్రవేశించడానికి వీలుగా తయారైంది. గోపురాట్ట ప్రతోలీషు చర్యాసు వివిధాసు చ ప్రాసాదేషు చ సంభృష్టాః ససృజుస్తే హుతాశనం ససృజు. అగ్నిహోత్రాన్ని వెలిగించడం మొదలుపెట్టారు వాడు. ఎక్కడెక్కడ
గోపుర ఆట ప్రతోళీషు, వాళ్ళు పురము యొక్క ద్వారముల యందు, ప్రాకారముల మీద, రక్షణ గృహాల మీద, చర్యాసు 4 రహదారుల కూడలి చర్య అంటే చర్యాసు, ఆ 4 వీధుల యొక్క కూడళ్లలోను, వివిధాసు చర్యాసు అనేక సందుల్లోనూ వాటిలో కూడా, ప్రాసాదేషు అనేక భవనాల్లోను, ఇంకా ఏం మిగిలేండి భవనాలు అంటే కొన్ని మిగిలే హనుమత్ స్వామి కాల్చగా మిగిలినటువంటి భవనాలు, ఇంకా హనుమత్ స్వామి అన్ని భవనాల్ని ఇంకా కాల్చలేదు, కొన్ని మిగిలేదు. లేదా అప్పటి వరకు కాలిపోయిన భవనాలను వాళ్ళు మళ్ళీ కొంత పునర్నిర్మించుకున్నారు యుద్ధం మధ్యలో. అలా మళ్ళీ భవనంలా కనబడేటువంటి ఆకారం కలిగి ఉన్నాయి కొన్ని కట్టడాలు. మొత్తానికి అటువంటి వాటన్నిటినీ కూడా వాటన్నిటి దగ్గర కూడా సంపృష్టాహ ససృజుహూతాసనం, మిక్కిలి సంతోషంతో ఆనందంతో కేరింతలు కొడుతూ ఆ అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టారు అన్ని చోట్ల కూడా. తేషాం గృహ సహస్రాణి దదాహ హుతభుక్ తదా హుతభుక్, మనం అర్పించేటువంటి హవిస్సుని హుతం చేసినటువంటి దాన్ని స్వీకరించేవాడు కాబట్టి అగ్నిహోత్రుడికి హుతభుక్ అని పేరు. ఆ హుతభుక్ అయినటువంటి అగ్నిహోత్రుడు తేషాం గృహ సహస్రాణి దదాహ, వేల కొద్దీ రాక్షసుల యొక్క గృహాలని దదాహ అంటించి వేశారు, కాల్చి వేశాడు. ప్రాసాదాహ పర్వతాకారాహ పతంతి ధరణీతలే, పెద్ద పెద్ద పర్వతం అంత ఎత్తైనటువంటి ప్రాసాదములన్నీ కూడా, భవనాలన్నీ కూడా నేల కూలిపోతూ ఉన్నాయి. అగురుర్దహ్యతే తత్ర పరంచైవ సుచందనం మౌక్తికా మణయః స్నిగ్ధాః వజ్రం చాపి ప్రవాళకం. ఐశ్వర్యానికి పెట్టింది పేరు లంకానగరం. బంగారపు గోడలు, ఎక్కడ చూసినా ముత్యాలు, పగడాలు, రత్నాలు, వజ్రాలు, చందన, ఆగురు, సుగంధ ద్రవ్యాలు, ఇలా ఉంటుంది. ఆ వర్ణంలో మనం చూసాం హనుమత్స్వామి మొట్టమొదటిసారి ఆ లంకానగరం లోపలికి ప్రవేశించినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఈ అగ్ని కాలుతూ ఉన్నప్పుడు వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ చందనము కాలుతూ ఉన్నది, అగురు మొదలైనటువంటి కూడా కాలుతూ ఉన్నాయి, మంచి సుగంధం వస్తూ ఉన్నది. ఆ కాలుతూ ఉన్నటువంటి అగ్రత్తులు వెలిగించినట్లుగా వాసన వస్తూ ఉంది, చందనపు వాసనలు వస్తూ ఉన్నాయి. మౌక్తికాహ, ముత్యాలు కాలిపోతూ ఉన్నాయి. అవి కాల్షియం సంబంధించినటువంటి ఒక వికారం ముత్యం అనేటువంటి, మొత్తానికి అది కూడా మంటల్లో కాలిపోతాయి. మణయః, మణులు కాలుతూ ఉన్నాయి. స్నిగ్ధాః వజ్రం చాపి ప్రవాళ, వజ్రాలు పగిలిపోతూ ఉన్నాయి ఆ వేడికి. ప్రవాళకం, పగడాలు కాలిపోతూ ఉన్నాయి, అంతా కూడా బూడిదైపోతూ ఉంది. క్షౌమం చ దక్యతే తత్ర కౌశేయం చాపి శోభనం ఆవికం వివిధం చౌర్ణం కాంచనం భాండమాయుధం. క్షౌమం, క్షౌమం అంటే పట్టు వస్త్రం. పట్టు వస్త్రాలు వాళ్ళకు ఇంటి బీరువాల కొద్దీ పట్టు చీరలు, పట్టు వస్త్రాలు పెట్టుకుని ఉంటారు. మొత్తానికి ఆ పట్టు వస్త్రములన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి. క్షౌమం దక్యతే, క్షౌమమైనటువంటి పట్టు వస్త్రాలన్నీ కాలిపోతున్నాయి. శోభనం కౌశేయం దక్యతే, కౌశేయం అంటే అది కూడా పట్టు, అదొక రకమైనటువంటి పట్టు వస్త్రం. అది అందమైనటువంటి ఆ కౌశేయ వస్త్రములు, పట్టు వస్త్రములు కూడా దహ్యతే, కాల్చివేయబడుతున్నాయి. ఆవికం, ఆవికం అంటే గొర్రె లేదా మేక యొక్క రోమాలతో చేయబడినటువంటి కంబళ్ళు లాంటివి, ఊలుతో చేయబడినటువంటి అటువంటివి, అవన్నీ కూడా గొర్రెల ఉన్నితో చేయబడినటువంటి వస్త్రాలు, అవన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి. ఆవికం వివిధం, అలాగే ఇంకా ఔర్ణం చ, ఔర్ణం చ ఔర్ణం చౌర్ణం, ఇతర జంతువులతో యొక్క చర్మంతో చేయబడినటువంటి వస్త్రములు, నేయబడినటువంటి వస్త్రములు, అవన్నీ కూడా. కాంచనం భాండం ఆయుధం దక్యతే, బంగారము కరిగిపోతూ ఉన్నది, బంగారపు భాండములన్నీ కూడా, అలంకారాలతో ఉన్నటువంటి భాండములన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి, ఆయుధాలన్నీ కూడా కాల్చివేయబడుతూ ఉన్నాయి. మొత్తానికి ఒకవేళ వాళ్ళు మళ్ళీ యుద్ధానికి వద్దాం అనుకున్నా వాళ్ళకి ఆయుధాలు కూడా ఎక్కువ మిగలటం లేదు. నానా వికృత సంస్థానం వాజి భాండ పరిచ్ఛదం గజగ్రైవేయ కక్ష్యాశ్చ రథభాండాశ్చ సంస్కృతాః.
అగ్ని అన్నిటినీ సంస్కృతం చేస్తూ ఉన్నారు. అవన్నీ మలినమైపోయాయి. రామ ద్వేషంతో సీతాపహరణం చేసినటువంటి పాపంతో దహ్యమైపోయాయి. మలినబడిపోయినటువంటి వాటిని అగ్నిహోత్రుడు ప్రక్షాళన చేస్తున్నాడా, సంస్కరిస్తున్నాడా అన్నట్లుగా దహించబడిపోతున్నాయి అవన్నీ. నానా వికృత సంస్థానం వాజి భాండ పరిచ్ఛదం, అనేక రకములైనటువంటి ఆకారముల్లో ఉన్నటువంటి గుర్రముల యొక్క అలంకారములు, గుర్రాలకు వేసే జీనుడు అవన్నీ ఒక గదిలో పెట్టుంటారు. వాటికి వేసే అలంకారాలన్నీ కూడా అలాంటి ఇతర సామగ్రులు. గజ గైవేయ కక్ష్యాశ్చ, ఏనుగులకు వేసేటువంటి కంఠాభరణములు ఉన్నటువంటి గదులు కాలిపోతున్నాయి. నడుముకి ఏనుగు కట్టేటువంటి బంధనాలు ఉండేటువంటి గదులు కాలిపోతున్నాయి. అవన్నీ కూడా రథ భాండాశ్చ, రథములకు వేసేటువంటి రకరకములైనటువంటి అలంకారములు, దాని స్పేర్ పార్ట్స్ అన్ని, రథముల స్పేర్ పార్ట్స్ అన్ని పెట్టుకునేటువంటి గదులు కొన్ని ఉంటాయి. చక్రాలు, లేకపోతే చిన్న చిన్న వేలాడేటువంటి కుచ్చులు, ఇటువంటి అవన్నీ కూడా తగలబడిపోతూ ఉన్నాయి. తనుత్రాణి చ యోధానాం హస్తి అశ్వానాం చ చర్మ చ ఖడ్గాః ధనుంషి జాబాణాస్తోమరాంకుశయశక్తయః. ఆ యోధులు, మహాయోధులైనటువంటి రాక్షస యోధులు వాడేటువంటి అస్థి అశ్వానాం తనుత్రాణి, ఏనుగులకి గుర్రాలకి వేసేటువంటి కవచములు లేదా జీనులాంటివి. ఏనుగు అంబారీ లాంటి దాని మీద వేసేటువంటి గుండలు, లేకపోతే జీనులాగా గుర్రం మీద ఎక్కే ముందు వేసేటువంటివి. తనుత్రాణి చర్మచ, చర్మ అంటే డాలు, ఖడ్గములు, ధనుంషి ధనుస్సు, జ్యాహ ధనుసు కట్టేటువంటి నారులు, బాణాహ బాణములు, తోమర అంకుశ శక్తయ, తోమరములు, అంకుశములు, శక్తి అనేటువంటి ఆయుధములు. ఇవన్నీ కూడా బూడిదైపోయి పడిపోతూ ఉన్నాయి, రాలిపోతూ ఉన్నాయి. గబగబగబా అంటించేస్తూ ఉన్నాడు అగ్నిహోత్రుడు. వానరులకు ఎంత ఉత్సాహమో అగ్నిహోత్రుడికి అంతే ఉత్సాహంగా ఉన్నట్లుగా ఉంది. రోమజం వాలజం చర్మ వ్యాఘ్రజం చాండజం బహు ముక్తామణి విచిత్రాంశ్చ ప్రాసాదాంశ్చ సమంతతః వివిధాని అస్త్ర సంఘాతానగ్నిర్దహతి తత్ర వై. అగ్ని దహతి, అక్కడ అగ్ని దహిస్తూ ఉన్నది. సమంతతః, మొత్తం అంతటా దహిస్తూ ఉన్నది. ఏమేమిటి? రోమజం, రోమములతో తయారు చేయబడినటువంటి వర్ణములు, అంటే ఉన్ని కంబళ్ళు అలాంటివి. వాలజం, తోక నుండి తయారు చేయబడినటువంటి తోక యొక్క రోమములతో జన్మించినటువంటి విషయములు, అంటే చామరము మొదలైనటువంటి వ్యవహారము. వ్యాఘ్రజం, వ్యాఘ్రం అంటే పులి చర్మము మొదలైనటువంటివి. బహు అండజం, అనేకమైనటువంటి పక్షుల నుంచి పుట్టినటువంటి, ఆ పక్షులకు సంబంధించినటువంటివి. అంటే పక్షుల యొక్క ఈకలవి, బాణాలకు కట్టేటువంటివి, అలాంటివి కొన్ని ఉంటాయి. అలంకారంగా పెట్టేటువంటి కొన్ని ఉంటాయి. అలాగే పక్షి సంబంధమైనవి. ముక్తామణి విచిత్రాన్ ప్రాసాదాన్ వివిధాన్ అస్త్ర సంఘాతాన్ తత్ర దహతి అగ్ని వై. వై, ఇది ప్రసిద్ధమే కదా, నిశ్చయమే కదా ఇది. ఏది? అగ్ని వీరందరినీ, వీటన్నిటినీ కూడా దహించి వేశాడు అనేటువంటి మాట నిశ్చయంగా దహించి వేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి కొన్ని వస్త్రాలైతే, చామరం మొదలైనటువంటి ఆ తోకతో తయారు చేయబడిన, తోక రోమములతో తయారు చేయబడినటువంటి అయితే, వ్యాఘ్ర చర్మములైతే, అలాగే ముత్యాలు, మణులు ఉన్నటువంటి అనేకమైనటువంటి భవనాలన్నీ కూడా నేల రాలిపోతున్నాయి. నానా విధాన్ గృహాన్ చిత్రాన్ దదాహ హుతభుక్తదా, అనేక రకములైనటువంటి ఆకారముల్లో ఉన్నటువంటి, రంగుల్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా, చిత్ర విచిత్రమైనటువంటి భవనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా హుతభుక్ తదా దదాహ, అగ్నిహోత్రుడు అక్కడ మండించి వేస్తూ ఉన్నాడు. ఆవాసాన్ రాక్షసాణాంచ సర్వేషాం గృహగృధ్నునాం. గృహగృధ్న అంటే మనకి ప్రహ్లాదుడు చెప్పినట్టు గృహవ్రతులు. గృహస్థు వేరు, గృహవ్రతుడు వేరు. గృహస్థుగా ఉంటే ప్రమాదం ఏం లేదు, అదొక మంచి అద్భుతమైనటువంటి అదొక ఆశ్రమం, గృహస్థాశ్రమం. గృహవ్రతుడు అంటే సంసారం తప్ప ఇంకొకటి లేనటువంటి వాడు, సంసారం మీద అతుక్కుపోయి ఉండేటువంటి వాడు, వాడు గృహవ్రతుడు. ఆ గృహవ్రతుడు అనేటువంటి మాటకి మరొక మాట గృహగృధ్ను. ఈ ఇళ్ల యందు అత్యంత ఆసక్తి కలిగినటువంటి రాక్షసుల యొక్క ఆవాసములన్నీ కూడా దదాహ హుతభుక్తదా,
ఆ అగ్నిహోత్రుడు దహించి వేస్తున్నాడు. హేమ చిత్రతనుత్రాణం స్రగ్భాండాంబరధారిణాం సీధుపానచలాక్షాణాం మద విక్వలగామినాం కాంతాలంబిత వస్త్రాణాం శత్రు సంజాతమన్యునాం. ఇవన్నీ కూడా ఏమేమి కాల్చివేస్తూ ఉన్నాడు ఆ హుతభుక్ మనకి వివరిస్తూ ఉన్నారు. ఈ రాక్షసుల యొక్క ఇళ్ళని కాల్చివేస్తున్నాడు అగ్నిహోత్రుడు. హేమ చిత్రతనుత్రాణం, బంగారంతో చేయబడినటువంటి విచిత్రమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి కవచాలు ఉన్నటువంటి వాడు. అలాగే స్రక్ భాండంబరధారిణ, స్రక్ అంటే పూలమాలలు, భాండములు అంటే ఆభరణాలు, పూలమాలలు ఆభరణాలు అనేక మంచి వస్త్రములు ధరించినటువంటి అంబరధారిణాం, మంచి మంచి వస్త్రములు కట్టుకున్న వారి యొక్క సీధుపానచలాక్షాణాం, మద్యపానం చేత చంచలమైనటువంటి అక్షులు కలిగినటువంటి వారు, కన్నులు కలిగినటువంటి రాక్షసుల యొక్క మద విక్వల గామినాం, అనేకమైనటువంటి మద్యము మొదలైనటువంటి సేవించడం వల్ల పుట్టినటువంటి మదము చేత వ్యాకులముగా వంకర టింకరగా నడిచేటువంటి రాక్షసులను, శత్రు సంజాతమన్యూనాం, శత్రువుల యందు కోపంతో పళ్ళు పటపటలాడిస్తూ కొట్టుకుంటున్న వాళ్ళని, గదా శూలాస్తి హస్తానాం, చేతిలో ఉన్నటువంటి గద శూలము మొదలైన చేతిలో ఉన్నటువంటి వారి యొక్క ఖాదతాం పిబతామపి, భోజనాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది, అలాగే కొంతమంది ఏదో పానీయాన్ని స్వీకరిస్తున్న వాళ్ళు కొంతమంది, శయనేషు మహార్హేషు ప్రసుప్తానాం ప్రియై సహ, తమ ప్రియులతో పాటు శయనిస్తూ ఉన్నటువంటి రాక్షసుల యొక్క త్రస్తానాం గచ్చతాం తూర్ణం పుత్రానాదాయ సర్వతః, మొత్తానికి వీళ్ళందరూ కూడా ఇంకేంటి రకరకాల ఆభరణములు ధరించిన వాళ్ళు, కవచాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, పిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు, పడుకున్న వాళ్ళు, లేచి ఉన్న వాళ్ళు, తింటున్న వాళ్ళు, త్రాగుతున్న వాళ్ళు, అనేక అవస్థలలో ఆ సమయంలో రాక్షస రాజ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా పుత్రానాదాయ సర్వతః గచ్చతాం తూర్ణం, ఎటు పరిగెట్టాలో తెలియక చల్లాచరుగా పరిగెడుతూ నాకు చేతుల్లో పిల్లలు వేసుకుంది. అంత మంటలు మండిపోతూ ఉన్నాయి లంకానగరం అంతా కూడా. తేషాం శతసహస్రాణి తదా లంకా నివాసినాం అదహత్ పావకః తత్ర జజ్వాల చ పునః పునః. అలాగా 1,00,000 మంది లంకావాసుల యొక్క ఇళ్ళు అక్కడ దదాహ హుతభుక్ తదా, అగ్నిహోత్రుడు కాల్చివేశాడు. సుమారు 1,00,000 మందికి 1,00,000 మంది 1,00,000 లంకా నివాసుల యొక్క ఇళ్ళు, సుమారు 1,00,000 ఇళ్ళు అక్కడ కాల్చబడ్డాయి. మొత్తానికి అంటే వేటిని వదలకుండా సర్వభక్షక అని పేరు అగ్నిహోత్రుడు. దేనిని కూడా నాకు ఇది వద్దు అన్నాడు. కాసేపు కొంచెం ఇది పెందరాళి అవుతుంది, కొందరికి ఆలస్యం పడుతుంది, కానీ ప్రతిదాన్ని కాల్చివేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, అన్నిటినీ చివరికి భస్మం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆ హుతభుక్ అగ్నిహోత్రుడు. కాబట్టి ఆయన సర్వభక్షకుడై అన్నిటినీ కూడా కాల్చివేస్తున్నాడు. సారవంతి మహార్హాణి గంభీర గుణవంతి చ హేమచంద్రార్ధ చంద్రాణి చంద్రశాలోత్తమాని చ తత్ర చిత్ర గవాక్షాణి సాధిష్టానాని సర్వశః మణి విద్రుమ చిత్రాణి ఉశంతీవ దివాకరం క్రౌంచ బర్హిణ వీణానాం భూషణానాం చ నిస్వనైః వాదితాస్య చలాభాని వేస్మాని అగ్నిః దదాహ. ఆశ్చర్యం, ఎంత త్వరగా కాల్చేస్తున్నాడో, ఎన్నింటిని కాల్చేస్తున్నాడో, దేన్ని వదిలిపెట్టకుండా. ఆ చిట్టా విప్పుతున్న కొద్దీ చెబుతూనే ఉన్నారు మహర్షి. అగ్ని సారవంతి, బాగా ఖరీదైనటువంటి, బాగా విలువైనటువంటి, మహార్హాణి, చాలా గొప్పవైనటువంటి, గంభీర గుణవంతి చ, బాగా అందమైనటువంటి గుణములు కలిగినటువంటి, హేమచంద్రార్ధచంద్రాణి, బంగారంతో నిర్మించబడినటువంటి చంద్రుని ఆకారము, అర్ధచంద్రుని ఆకారము కలిగినటువంటి
చంద్రశాలోత్తమాని చ. చంద్రశాలలు అంటే 2వ అంతస్తు 3వ అంతస్తు చంద్రుడి యొక్క వెన్నెల పడేలాగా కట్టుకున్నటువంటి క్రీడా గృహములు అవన్నీ కూడా వాటిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి వాటిని చిత్ర గవాక్షాణి, చిత్ర విచిత్రములైనటువంటి కిటికీలు, బంగారము తాపడం చేసినటువంటి కిటికీలు కలిగినటువంటి సర్వశః సాధిష్టానాని, అన్ని చోట్ల కూడా శయనములు వాసనములు మొదలైన వాటితో కూడినటువంటి మణి విద్రుమ చిత్రాన్ని, మణుల చేత పగడముల చేత తాపింపబడినటువంటి దివాకరం స్పృశంతీవ, సూర్యుడితో సమానమైనటువంటి, సూర్యుడిని స్పృశిస్తున్నట్టు అంతదాకా పైకి లేస్తున్నాయి అన్నట్లున్న క్రౌంచ బర్కిణ వీణానాం, క్రౌంచ పక్షులు, వీణలు, నెమళ్ళు చిత్రించబడినటువంటి వీణలు ఉంటాయి. వీణ మీద ఒక అందమైనటువంటి నెమలి బొమ్మ, క్రౌంచ పక్షి బొమ్మ ఉంటుంది. నాదానికి ప్రతీకలు. పక్షులకి సంగీతానికి సంబంధం ఉంది. కోకిల పంచమ స్వరంతో కూస్తుంది అనేటువంటి మాట మనం విన్నాం. అలాగే క్రౌంచ పక్షికి వచ్చేటువంటి స్వరం ఒకటి ఉంటుంది. అలాగా ఇవన్నిటినీ కూడా చూస్తూ, అవన్నిటినీ కూడా బాగా పైకి ఎగురుతున్నటువంటి ఆ పక్షుల యొక్క చిత్రములు కలిగినటువంటి ఆ వీణలు, అనేకమైనటువంటి సంగీత వాయిద్యములు ఉన్నటువంటి నిస్వనైహి నాదితాని అచలాభాని వేష్మాని దదాహ, అవన్నీ చప్పుడు చేసేటువంటి సమస్తమైనటువంటి సంగీత పరికరములు కలిగినటువంటి, ధ్వని చేసేటువంటి చక్కటి బాగా అందంగా పునాదులు వేసి కట్టబడినటువంటి, కదలకుండా కట్టబడినటువంటి గృహాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వాటిలో ఉన్నటువంటి వస్తువులన్నిటితో పాటు నేల కూలుతూ ఉన్నాయి. జ్వలనేన పరీతాని తోరణాన్ని చకాసిరే విద్యుద్భిరివనద్ధాని మేఘజాలాని ఘర్మగే. అక్కడ ఉన్నటువంటి ఆ వర్షాకాలపు ప్రారంభంలో జ్వలనేన పరీతాని తోరణాన్ని చకాసిరే, మండిపోతూ ఉన్నటువంటి తోరణాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఎలాగా అంటే మేఘములు, నల్లని మేఘములు పక్కన ఒక చన్నటి మెరుపు ఉంటే ఎలా ఉంటుందో అలాగా ఈ చీకటిలో నల్లగా ఉన్నటువంటి భవనములు, వాటి తోరణములు అవన్నీ కూడా ఒక గీతలాగా ప్రకాశిస్తూ మండుతూ ఉన్నటువంటి అగ్నితోటి ప్రకాశిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఆకాశంలోని మేఘముల పక్కన మెరుపు ఉన్నట్లుగా లంకానగరంలోని ప్రతి భవనం మీద కూడా ఒక మెరుపు తీగలాగా ఈ అగ్నిహోత్రం వెలుగుతూ ఉన్నది. జ్వలనేన పరీతాని గృహాణి ప్రచకాసిరే దావాగ్ని దీప్తాని యథా శిఖరాణి మహాగిరే. పెద్ద పర్వతం మీద ఒక గొప్ప అరణ్యం ఉంది. ఆ అరణ్యం దావాగ్ని వచ్చి అంటుకుపోతూ ఉంది. ఆ దృశ్యం ఎలా ఉంటుందో, మహా గృహములన్నీ కూడా, పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా, పర్వతమంత భవనాలన్నీ కూడా కాలిపోతూ జ్వలనేన పరీతాని, అగ్ని చేత చుట్టూ అగ్ని జ్వాలల చేత చుట్టుకోబడినటువంటి ఈ భవనాలన్నీ కూడా మండిపోతున్నటువంటి దావాగ్నితో కాల్చబడుతున్నటువంటి అడవులు కలిగినటువంటి పర్వతాలలాగా ప్రకాశిస్తుంది. మహర్షి వర్ణనా నిపుణ కవి, వర్ణనా నిపుణ నైపుణ్యంతో వర్ణించగలిగేవాడే కవి. ఆది కవికి ఇంకా వర్ణంలో ఆయనకి నైపుణ్యం కొదవే ఉంటుంది. ఆయన ఆ మంటలతో కాలిపోతున్న లంకానగరానికి వర్ణించడానికి ఎన్ని శ్లోకాలు పడుతున్నారు. విమానేషు ప్రసుప్తాశ్చ దహ్యమానా వరాంగనాః త్యక్తాభరణ సర్వాంగాః ఆహేత్యుచ్చైః విచుక్రుషుః. పెద్ద పెద్ద విమానముల మీద నిర్దిస్తున్నవారు. విమానములు అంటే ఆకాశంలో ఎగిరేదే అనుకోవడానికి వీల్లేదు. పెద్దవైనటువంటి గొప్ప విశేషమైనటువంటి బరువు ఉన్నటువంటి, విశేషమైనటువంటి మానము ఉన్నటువంటి వాహనములు కావచ్చు లేదా గృహములు కావచ్చు, వాటిలో ప్రసుప్తాహ నిద్రిస్తున్నటువంటి వారు దహ్యమానాహ వరాంగనాహ, గబుక్కుని వాళ్ళ బట్టలు అంటుకుని నిద్రిస్తున్న వాళ్ళు గబుక్కుని లేచి చక్తాభరణ సర్వాంగాహ, వారి ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా దులిపేసి వదిలించేసుకుని విడువబడినటువంటి ఆభరణములు కలవారై పరిగెట్టడానికి అడ్డం వస్తాయి ఒక్కసారి. కాబట్టి అవన్నీ తీసేసి ఆహా ఇది ఉచ్చైహి విచుక్రుషుః, చాలా బిగ్గరగా హాహాకారాలు చేస్తూ ఉన్నారు
వాళ్ళందరూ అయ్యో అయ్యో అంటూ బిగ్గరగా ఏడుస్తూ పరిగెడుతూ ఉన్నారు, నిద్రిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. తత్ర చ అగ్నిపరీతాని నిపేతుః భవనాన్యపి వజ్రహతానీవ శిఖరాణి మహాగిరేః. ఒక్కొక్క పర్వతం కాలిపోయి నేల కూలిపోతూ ఉంది. ఒక్కొక్క భవనం ఎలా ఉందట అది మహాపర్వతం యొక్క రెక్కల్ని ఆ వజ్రాయుధంతో తెగొడితే ఏ రకంగా ఆ పర్వతం నేల కూలిపోతుందో, కదలకుండా అయిపోతుందో, ఆ నేల మీద రాలి పిండి పిండి అయిపోతుందో, అలాగా వజ్రాయుధపు దెబ్బకి రెక్కలు తెగినటువంటి పర్వతాలు నేల మీద పడినట్లుగా లంకా నగరంలోని ఒక్కొక్క పర్వతం కూడా నేల కూలిపోతూ ఉన్నది. తాని నిర్దహ్యమానాని దూరతః ప్రచకాశిరే హిమవత్శిఖరాణివ దహ్యమానాని సర్వశః. కొన్ని గృహాలకి, చాలా గృహాలకి అన్ని వైపుల నుంచి కూడా అంటుకుంది, అన్ని వైపుల నుంచి అంటుకుని మండిపోతూ ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే దూరం నుంచి చూస్తే హిమవత్ పర్వతం మీద, శిఖరం మీద అన్ని వైపులా చుట్టూ కూడా దావాగ్ని చుట్టుకుని మధ్యలో శిఖరం నిలబడితే ఎలా ఉంటుందో అలాగా కొన్ని గృహాలకి అన్ని వైపుల నుంచి కూడా మంటలు అంటుకుని వ్యాపిస్తూ ఉంటాయి. హర్మ్యాగ్రైః దహ్యమానైశ్చ జ్వాలా ప్రజ్వలితైరపి రాత్రౌ సా దృశ్యతే లంకా పుష్పితైరివ కింసుకైః. ఈ కింసుక పుష్ప వర్ణన మహర్షికి చాలా ఇష్టం అని మనం చాలాసార్లు చెప్తున్నాం, ఎన్నోసార్లు వాడతారు. బాగా ఎర్రని పూలతో పుష్పించినటువంటి వృక్షం అది. పుష్పించేటువంటి సమయం వచ్చినప్పుడు పుష్పం మీద ఒక ఆకు కనపడదు, మొత్తం అంతా ఎర్రటి పూలే ఉంటాయి. అంతలాగా బాగా పుష్పించినటువంటి కింసుక వృక్షములాగా ఆ ఎర్రని జ్వాలలతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ హర్మ్యాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి కింసుక వృక్షాలు పూచి అక్కడ ఉన్నాయా ఆ సమయంలో అన్నట్లుగా మంటలతో ఎర్రగా మండిపోతున్నటువంటి భవనాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి అక్కడ. హస్తి అధ్యక్షైః అంగైః ముక్తైశ్చతురగైరపి బభూవ లంకా లోకాంతే భ్రాంతగ్రాహ ఇవార్ణవః. ఆ లంకా నగరం ఎలా ఉందట, అస్య అధ్యక్షైః గజాధ్యక్షుల చేత, గజాన్ని నడిపించేటువంటి వారు, మావటి వాళ్ళ యొక్క అధ్యక్షుడు, వాళ్ళ యొక్క సేనా నాయకుడు, వాళ్ళ చేత విడువబడినటువంటి గజైః. ఒక్కసారి మావటి వాడు వచ్చి గజాలన్నిటికీ కూడా తాళ్ళు విప్పేసి వెళ్ళిపోండి అని వదిలేస్తే అవన్నీ పరిగెడతాయి అటు ఇటు. ఈ మంటల నుంచి తప్పించుకోవడానికి ఆ గజములను రక్షించాలంటే వాటిని కట్టి ఉంచితే లాభం. వాళ్ళని బిగించినటువంటి ఆ గొలుసులన్నీ కూడా తీసేస్తే ఆ గజయూధ నాయకుడు, నడిపేటువంటి మావటి వాళ్ళ నాయకుడు ఆజ్ఞాపించగా ఆ మావటి వాళ్ళందరూ వాటికి కట్టినటువంటి ఆ శృంఖములన్నీ తీసేగా గజములు అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఆ మంటలకి ముక్తైశ్చతురగైరపి. అలాగే పరిగెడుతున్నటువంటి గుర్రములు ఆ మంటలకి కంగారు పడి అటు ఇటు పరిగెడుతున్నటువంటి గుర్రములు ఎలా ఉన్నది అంటే భ్రాంతగ్రాహ ఇవార్ణవః. అనేకమైనటువంటి మొసళ్ళు అటు ఇటు తిరిగేస్తూ ఉంటే సముద్రం ఎలా అల్లకల్లోలంగా ఉంటుంది, అలాగా లంక అనేటువంటి సముద్రంలో ఈ గజములు అశ్వములు అనేటువంటి మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయా అన్నట్టుగా ఉన్నదట. అశ్వం ముక్తం గజో దృష్ట్వా క్వచిత్ భీతోపసర్పతి భీతో భీతం గజం దృష్ట్వా క్వచిదశ్వో నివర్తతే. పరిగెడుతూ ఉన్నటువంటి గుర్రం ముందుకు వస్తుంది, అది ఒక ఏనుగు కనపడగానే భయపడి వెనక్కి తగ్గి మళ్ళీ ఇంకో మార్గంలో పరిగెడుతున్నది. అలాగే పరిగెడుతున్నటువంటి ఏనుగు వస్తూ ఉన్నది, ఒక గుర్రముల యొక్క సమూహం వాటి వైపు వస్తూ ఉండడం చూడగానే భయపడి పక్కకి తిరిగి రెండో వైపుగా పరిగెడుతున్నది. అంటే అడ్డదిడ్డంగా అల్లకల్లోలంగా పరిగెడుతున్నటువంటి గజములు అశ్వములు మొత్తం అంతా నిండిపోయింది ఆ లంకా నగరం అంతా కూడా. లంకాయాం దహ్యమానాయాం సుశుభే చ మహోదధిః ఛాయా సంసక్త సరిలో లోహితోద ఇవార్ణవః. ఆకాశంలో పైకి పెద్ద ఎత్తుగా ఈ మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. సముద్రంలో ఈ లంకా పట్టణంలో కాలుతున్నటువంటి భవనం యొక్క నీడ ప్రతిఫలిస్తూ ఉన్నది. ఎలా ప్రతిఫలిస్తుందంటే దహ్యమానాయాం లంకాయాం, లంకా నగరము దహింపబడిపోతూ ఉండగా సుశుభేచ మహోదధిః, ఆ మహాసముద్రం ప్రకాశిస్తూ ఉన్నది. ఎలాగా ఛాయా సంసక్త సలిలః, ఆ మండుతున్నటువంటి గృహముల యొక్క ఛాయ, ఆ బింబము ఆ సముద్రం ముందు ప్రతిఫలించి
లోహితోద ఇవార్ణవ. సముద్ర నీళ్ళన్నీ ఎర్రబారిపోయాయా అన్నట్టుగా ఉంది. సముద్రపు నీరులో ఆ ఎర్రని మంటల యొక్క ఆ ప్రతిఫల ప్రతిఫలి ప్రతిఫలించడం వల్ల సముద్రం నీరంతా కూడా ఎర్రబడిపోయిందేమో అనిపిస్తూ ఉన్నదట. సా బభూవ ముహూర్తేన హరిభిః దీపితా పురీ. హరిభిః, ఆ కోతుల చేత, పురి దీపిత, లంకాపురి మొత్తం అంటించబడింది. ముహూర్తేన, చాలా సులువుగా, ముహూర్త కాలంలో, చాలా తక్కువ సమయంలో దాన్ని అంటించి వేశారు వాళ్ళు. లోకస్యాక్ష్య క్షయే ఘోరే ప్రదీప్తేవ వసుంధర. ప్రళయాగ్నికి భూమి అంతా అంటుకుపోయిందా? ఆ, ప్రళయం సమీపించింది, యుగాంతం అవ్వబోతూ ఉన్నది. ఆ సమయంలో భూమి అంతా ప్రళయాగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఆ రకంగా ఇప్పుడు ప్రళయాగ్నికి భూమండలం అంతా అంటుకుపోయిందా అన్నట్లుగా ఈ లంకానగరం అంతా కూడా మండిపోతూ ఉన్నది. నాదీ జనస్య ధూమేన వ్యాప్తస్యోచ్చైర్వినేదుషః స్వనో జలవతస్తస్య శుశ్రువే శతయోజనం. ఈ ధూమం చేత వ్యాప్తస్య, బాగా వ్యాపింపబడినటువంటి ఈ ధూమం చేత, జ్వలనతస్తస్య, అగ్ని చేత కాల్చబడినటువంటి, ఉచ్చైః వినేదుషః, బిగ్గరగా అరుస్తూ ఉన్నటువంటి నారీజనస్య, భయపడి కేకలు పెడుతూ ఉన్నటువంటి స్త్రీజనము యొక్క స్వనః, ఆ ధ్వని, వాళ్ళ యొక్క ఆర్తధ్వానం, ఆర్తనాదం ఎలా ఉన్నది అంటే శతయోజనం శుశ్రువే, 100 యోజనాల దాకా వినిపించిందట. అంటే బహుశా కిష్కింధ దాకా వినిపించుండాలి. 100 యోజనాల దూరంలో ఉన్నది లంకా నగరం. వీళ్ళ కేకలు 100 యోజనాల దూరం వినిపించేంత గట్టిగా వీళ్ళు అరుస్తూ ఉన్నారట. ప్రదగ్ధకాయానపరాన్ రాక్షసాన్ నిర్గతాన్ బహిః సహసా హ్యుత్పతంతి స్మ హరయోధ యుయుత్సవః. ప్రదగ్ధకాయాన్ బహిః నిర్గతాన్, మండిపోతున్న వస్త్రములు కలిగినటువంటి, కాలిపోతున్నటువంటి శరీరాలతోటి దిక్కుతోచక ఇళ్లలోంచి బయటకు పరిగెడుతున్నటువంటి అపరాన్ రాక్షసాన్, ఆ ఇతర రాక్షసుల గురించి, హరయః యుయుత్సవః సహసా ఉత్పతంతి స్మ, వాళ్ళతో యుద్ధం చేయాలనే కోరికతోటి వానరులు చాలా ఉత్సాహంతో వారి మీదకి వెళుతూ ఉన్నారు, పైకి ఎగురుతూ ఉన్నారు. ఈ ప్రాణభయంతో పరిగెడుతున్నటువంటి రాక్షసుల మీదకి. ఉద్ఘుష్టం వానరాణాంచ రాక్షసానాంచ నిస్వనః. హనుమస్వామి ఇంత ఇంత ఎక్కువగా దహనం చేశారా అంటే అనుమానం. ఆయన ఎంతవరకు కావాలో అంతవరకే దహనం చేశారు. పైగా బుద్ధిమతాం వరుషుడు, ఎవరెవరి భవనాలు దహనం చేస్తే ఉపయోగమో వారి భవనాలు మాత్రం దహనం చేశారు. మొత్తం ఆ చిట్టా అంతా చెప్పేశారు మహర్షి. ఆ విద్యున్మాలి భవనం దహనం చేశాడు, కుంభకర్ణుడి భవనం దహనం చేశాడు, అధికారి భవనం దహనం చేశాడు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. విభీషణుడి భవనం దహనం చేయలేదు. ఈ వానరములకు వ్యవహారం అలా ఉండదు. ఇంకా దహనం చేయడం అంటూ వెళ్ళిపోతే మొత్తం అన్ని తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఉద్ఘుష్టం వానరాణాంచ రాక్షసానాంచ నిస్వనః దిశో దశ సముద్రంచ పృథివీంచ వ్యనాదయత్. ఈ గట్టిగా కేకలు పెడుతున్నటువంటి వానరులు, రాక్షసుల యొక్క వీళ్ళ జయజయధ్వానాలు, వాళ్ళ హాహాకారాలు, వీటి యొక్క అరుపుల యొక్క ఉచ్చ స్థితి ఎలా ఉంది అంటే 10 దిక్కులకి కూడా ఆ ధ్వని వ్యాపిస్తూ ఉన్నది. సముద్రం లోపలికి పాతాళం దాకా వ్యాపిస్తున్నది శబ్దం. అలాగే పృథివీ, మొత్తం పృథివీ అంతా వ్యాపిస్తూ ఉన్నది ఆ శబ్దం. విశల్యౌ చ మహాత్మానౌ తావుభౌ రామలక్ష్మణౌ. ఈ దహనకాండికి పూర్తి అయినట్లుగా ఉన్నది. మనం మళ్ళీ రామ లక్ష్మణుల దగ్గరికి వచ్చాం. మన గబగబా వెళుతూ ఉన్నాం ఈ శ్లోకాలు, ఎందుకంటే వాటిలో పెద్ద గంటల కొద్దీ చెప్పుకోవలసినటువంటిది, వ్యాఖ్యానించవలసింది ఏమీ ఉండదు. దహన కాండ జరుగుతూ ఉన్నది. విశల్యౌ చ మహాత్మానౌ తావుభౌ రామలక్ష్మణౌ అసంభ్రాంతౌ జగృహతుస్తే ఉభే ధనుషీ వరే. విశల్యులయ్యారు, మంచి ఉత్సాహంతో ఉన్నారు, నిగనిగలాడేటువంటి దేహములు కలిగి ఉన్నారు. రామలక్ష్మణుడు ఇద్దరు కూడా ఒక్క ఉదిటిన పైకి లేచారు. లేచి వారి ఇరువురు కూడా అసంభ్రాంతౌ, ఏమాత్రము కూడా తొట్టుపాటు లేని వారై, తొందరపాటు లేని వారై,
కంగారు లేని వారై వరే ఉభే ధనుషి జగృహతు చెరుక ధనుస్సుని శ్రేష్టమైన ధనుస్సుని కూడా చేత్తో స్వీకరించి నిలబడ్డారు. తతో విస్ఫారయామాస రామశ్చ ధనురుత్తమం. రామచంద్రుడు సంహరించాలి అంటే ధనుసును తీసుకోవాలి, దానికి అలిత్రాటిని కట్టాలి, దానికి బాణాన్ని సంధించాలి, ఆకర్ణాంతము ఎక్కుపెట్టాలి, విడిచిపెట్టాలి, ఇలా ఉండదు. ఆ ధనుస్సు యొక్క ఇంటి నారిని ఒక్కసారి మిడితే చాలు, పై ప్రాణాలు పైనే పోతాయి సగం మంది. ఆయన విస్ఫారయామాస రామశ్చ ధనురుత్తమం బభూవతు ములహ శబ్దో రాక్షసానాం భయావహ. ఒక్కసారి ఆ అల్లెత్రాటిని ఆయన వేలితోటి మీటేటప్పటికీ ఎంతటి శబ్దం వచ్చిందంటే రాక్షసుల పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ బతుకు ఉన్నటువంటి ఆ రాక్షసులందరూ కూడా భయపడిపోయారు. భయావహమైనటువంటి శబ్దం ఒకటి వచ్చింది. అశోభత తదా రామో ధనుర్విస్ఫారయన్మహత్ భగవానివ సంక్రుద్ధో భవో వేదమయం ధను. రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం చూడాలి అంటే ఆయన నేల మీద నిద్రిస్తున్నప్పుడు, ఆయన తెలివి కొంచెం తప్పి కన్నులు మూసుకున్నట్లుగా నటిస్తూ పడుకున్నప్పుడు చూసేటువంటి వ్యవహారం కాదు. మిక్కిరి తేజస్సుతో నిలబడినటువంటి రామచంద్రమూర్తి చేతితో ధనుషు పట్టుకున్నట్టే ఆ శోభత వెలిగిపోతూ ఉన్నారు రామచంద్రమూర్తి, బాగా శోభతో ఉన్నారట. ధను విస్ఫారయన్మహత్, ఆ ధనుస్సును మీటుతూ ఉన్నటువంటి వారైనటువంటి రామచంద్రమూర్తి ఎలా మెరిసిపోతూ ఉన్నారంటే భగవాన్ భవః ఇవ అశోభత. తన యొక్క వేదమయం ధను, వేదమయమైనటువంటి ధనుస్సట శివుడిది, పరమేశ్వరుడు. పరమేశ్వరుడి యొక్క ధనుస్సు వేదమయము అంటే వేదమంత్రమయము. అంటే ఆ ధనుస్సు నుంచి వచ్చేటువంటి శబ్దము వేదనాదము. అటువంటి వేదమయమైనటువంటి ధనుస్సుని చేతితో పట్టుకున్నటువంటి పురహరుడు, ఆ సాక్షాత్తు శంకరుడు నిలబడితే ఎలా ఉంటుందో అలాగే చేతితో ధనుస్సు పట్టుకున్నటువంటి రామచంద్రుడి ఉన్నారు. ఇంతకంటే రాముడికి శివుడికి అభేదం చెప్పేటువంటి శ్లోకాలు మనకు కనపడవు. చాలా ఉన్నాయి శివుడికి రాముడికి అభేదం చెప్పేటువంటి శ్లోకాలు. వాటిల్లో ఇదొక ముఖ్యమైనటువంటి శ్లోకం. స్పష్టంగా చెబుతూ ఉన్నారు మహర్షి. ఇదివరకు మనకి అరణ్యకాండలో ఒక అందమైన శ్లోకం వచ్చింది. సీతారాములు ఇద్దరు అప్పుడే స్నానం చేసి కృతాభిషేక సర రాజరామ సీతా ద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రః సనంది భగవానివ ఈశః. అద్భుతమైనటువంటి శ్లోకం. సాక్షాత్తు పరమేశ్వరునిలా ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు సీతారాములు. ఒకేలా సాక్షాత్తులు ఎలా ఉంటారండి? ఉండొచ్చు, ఇద్దరు ఒకటే అయితే అలాగే ఉంటారు. కాబట్టి సాక్షాత్ శివస్వరూపము రామచంద్రమూర్తి, బ్రహ్మ విష్ణువు రుద్రాత్మకుడు అయినటువంటి రామచంద్రమూర్తి. కాబట్టి ఈయన రామబ్రహ్మము అనేటువంటి మాట మనం వింటూనే ఉంటాం. కాబట్టి ఆయన బ్రహ్మస్వరూపము, రుద్రస్వరూపము, విష్ణు స్వరూపము. అందరికీ నచ్చకపోవచ్చు ఈ వ్యాఖ్యానం. కారణం రుద్రస్వరూపము కాకుండా బ్రహ్మ విష్ణు స్వరూపాలు అంతంత వరకు కూడా తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటారు. మొత్తానికి త్రిమూర్త్యాత్మకుడు రాముడు అనేటువంటి చెప్పేటువంటి శ్లోకాలు చాలా ఉంటాయి. ఇందులో ఇక్కడ రుద్రాత్మకుడు రామచంద్రమూర్తి. భగవానివ సంక్రుద్ధః భవః వేదమయం ధను విస్ఫారయన్ మహత్. గొప్పదైనటువంటి వేదమైనటువంటి ధనుస్సుని మ్రోగిస్తూ ఉన్నటువంటి భవః ఇవ, భవుని వలే, శంకరుని వలే రామచంద్రమూర్తి, కోపించినటువంటి రుద్రుని వలే రామచంద్రమూర్తి అశోభత ప్రకాశిస్తుంది. ఉద్ఘృష్టం వానరాణాం చ రాక్షసానాం చ నిస్వనం జాశబ్దస్తావుభౌ శబ్దౌ అతి రామస్య శుశ్రువే. రాముడు చేస్తున్నటువంటి ధనుష్టంకారం ఎంత గట్టిగా ఉన్నదంటే, ఇందాక వాళ్ళు ఆ వానరములు ఆ రాక్షసులు చేస్తున్నటువంటి ఆ కోలాహలం ఎంతగా ఉందంటే 10 దిక్కులు నిండిపోయాయి, సముద్రంలోంచి పాతాళం దాకా వెళ్ళిపోయింది, భూమి అంతా కప్పేసింది ఆ శబ్దం, 100 యోజనాలు దాటి వెళ్ళిపోయింది ఆ శబ్దం. ఇలాంటి మాటలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రాముని యొక్క ఈ జాశబ్దం అక్కడ వానరుల యొక్క, రాక్షసుల యొక్క
ఓ, చేసినటువంటి ఆ ధ్వనులని కంటే అతి శుశ్రువే, మించిపోయి వినిపించిందట. అంటే అన్ని లక్షల కోట్ల మంది వానరముల అరుపు కంటే కూడా అన్ని లక్షల మంది రాక్షసుల యొక్క ఆర్తనాదముల యొక్క శబ్దము కంటే కూడా అంతమంది స్త్రీల యొక్క ఆ మంటలతో ఆ ఆ కోలాహలంతో అరుస్తున్నటువంటి ఆర్తనాదాలు చేస్తున్నటువంటి స్త్రీలందరి యొక్క శబ్దం కంటే కూడా ఒక్కసారి రామచంద్రమూర్తి ధనుష్ టంకారాన్ని ఇలా మీటగానే వచ్చిన శబ్దం అతి శుశ్రువే, వాటన్ని అతిక్రమించి వినపడిందట, చాలా ఎక్కువగా వినపడింది. వానరోఘుష్ట శబ్దశ్చ రాక్షసానాంచ నిస్వనః జాశబ్దశ్చాపి రామస్య త్రయం వ్యాప దిశో దశ. 3 రకాల శబ్దాలు ఇప్పుడు ఆకాశం అంతా నిండిపోయాయి. 1 రాక్షసుల హాహాకారాలు, 2 వానరుల జయ జయధ్వానాలు, 3 రామచంద్రమూర్తి యొక్క ధనుష్టంకార ధ్వని. ఈ 3 శబ్దములతోటి మొత్తం ప్రపంచము, మొత్తం ఈ ఆకాశము, పృథివీ, వాయువు ఇదంతా కూడా నిండిపోయింది ఈ 3 రకాలైనటువంటి శబ్దాలతోటి. తస్య కార్ముక నిర్ముక్తై శరైః తత్పుర గోపురం కైలాస శృంగ ప్రతిమం విశీర్ణం అపతత్ భువి. రామచంద్రమూర్తి ఒక బాణాన్ని సంధించి విడిచిపెట్టారు తినే ఆటకి. మామూలుగా విడిచిపెట్టారు, పెద్ద కష్టపడకుండాను విలాసంగా విడిచిపెట్టారు. దాని పేరే కోదండం. కోదండం అనే మాటకి అర్థం విలాసార్థమైన ధనుస్సు. సీరియస్ యుద్ధాలు చేయడం కోసం వాడేది కాదు. సీరియస్ యుద్ధాల కోసం చేసే వాడేది ఎలాంటిది? త్రిపురాసుర సంహారంలో వాడతాడు. సాక్షాత్ మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకుని, ఆదిశేషుణ్ణి వీటి నారిగా చేసుకుని, విష్ణుమూర్తిని బాణంగా చేసుకుని విడిచిపెడతాడు పరమేశ్వరుడు. అది సీరియస్ యుద్ధం. రామచంద్రమూర్తి అంత కఠినమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం చేసే అవసరం రాలేదు రామచంద్ర. అందుకని ఆయన వాడేది కోదండం, విలాసార్థమైన ధనుస్సు, పిల్లలు ఆడుకునేటువంటి ధనుస్సు లాంటి ధనుస్సు కోదండం. అది చాలు రామచంద్రమూర్తి, అంతకన్నా పెద్ద ధనుస్సులు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా రామచంద్రమూర్తి తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ విడిచిపెట్టేశారండి రావణాసుర సంహారంలో అంటే కాదట. రావణాసురుని సంహరించడానికి, ఇతరమైనటువంటి వాళ్ళందరినీ సంహరించడానికి ఉపయోగించిన అస్త్రముల కంటే పెద్ద అస్త్రం ఉండిపోయింది రామచంద్రమూర్తి. యుద్ధం అంతా అయిపోయాక చూసుకున్నారు ఆయన. అదే ఈ అస్త్రాన్ని ఎందుకు వాడలేదే, అనవసరంగా మిగిలిపోయింది మనకి అనుకున్నారు. చివరికి శత్రుఘ్నుడు లవణాసురుని సంహరించడానికి వెళ్తున్నప్పుడు, నాయన శత్రుఘ్న ఈ అస్త్రం మిగిలిపోయిందా, ఇతర ఏం చేసుకుంటారు, నువ్వు వాడేసేది అని ఇచ్చేశారు. ఉత్తరాఖండలో మనకి చెప్తారు మాట. అంటే తన యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తిని వాడవలసిన అవసరం రాలేదు రామచంద్రుడు. ఇదివరకు మనం ఒకసారి చెప్పుకున్నాం, రాముని యొక్క ధనుస్సుకి కొన్ని మువ్వలు ఉంటాయి. ఒక మువ్వ ధ్వని చేయాలంటే 10 లక్షల మంది వానరములు శిరస్సులు తెగిపోయి మరణించాలి. అలా మరణిస్తే అందులో ఒక శిరస్సు లేని మొండెం నృత్యం చేస్తుంది. నికుంభిల నృత్యం అన్నాడు, ఒక నృత్యం చేస్తుంది. అలాంటి నికుంభిల నృత్యాలు 10,000 ఒకేసారి కనుక జరిగితే ఆ రాముని యొక్క ధనుస్సుకు ఉన్నటువంటి మువ్వల, అనేక మువ్వల్లో ఒక మువ్వ కొంచెం చప్పుడు చేస్తుంది. అలసిపోయాను, చాలా గట్టిగా పనిచేశాను. అంత ఒక మువ్వ కూడా ధ్వని చేయడానికి అవసరం రాలేదు మొత్తానికి రావణ ఉంటుంది. అంటే రామచంద్రమూర్తి యొక్క పరమాద్భుతమైనటువంటి ఆ కెపాసిటీ అంతటి వాడవలసిన అవసరం రాలేదు అసలు రావణాసుడి విషయంలో. ఏదో రామచంద్రమూర్తి చాలా కష్టపడిపోయారు రావణాసుని సంహరించడానికి అనుకుంటాము, అదేమి లేదు. ఆయనకి అంతకంటే చాలా ఎక్కువ సామర్థ్యం ఉన్నది, అది వాడవలసిన అవసరం రాలేదు. అలాగే ఇప్పుడు ఆ రామచంద్రమూర్తి ఒక బాణాన్ని తీశారు, దాన్ని ధనుసుకి పెట్టారు. ఎదురుగుండా మండిపోతున్నటువంటి ఒక భవనం యొక్క గోపురం ఉంది. ఆ గోపురం విమానం అంటారు దాన్ని, అది పడలేదు, ఇంకా అక్కడే ఉంది. తస్య కార్ముక నిర్ముక్తైః శరైః తత్పుర గోపురం కైలాస శృంగ ప్రతిమం విశీర్ణం అపతత్ భువి. ఆ బాణం ఒకటి బాణాలు వేయగానే దాని మీదకి అది తగిలి తునాతునకలు అయిపోయి నేలక రాలిపోయిందట ఆ గోపురం, ఆ లంకానగర గోపురం కాస్త. తతో రామ శరాన్ దృష్ట్వా విమానేషు గృహేషు చ సంవాహో రాక్షసేంద్రాణం తుములః సమపద్యత. మొత్తానికి ఆ ఎత్తైన భవనాల్లో కూర్చుని చూస్తూ ఉన్నటువంటి కొంతమంది కనపడింది రామచంద్రమూర్తి బాణాలు వేయడం మొదలెట్టారయ్యా అనేటువంటి విషయం. అది చూడగానే వాళ్ళందరూ కూడా
సంవాహ వ్యాకులంగా సమపద్యత. మొత్తానికి ఆ యుద్ధ ప్రదేశం అంతా కూడా, ఆ యుద్ధ భూమి అంతా కూడా మళ్ళీ వ్యాకులం అయిపోయింది. ఇటు నుంచి రాక్షసులు మళ్ళీ పరిగెడుతూ ఆ యుద్ధ భూమిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అట్నుంచి ఇంకా రావాల్సినటువంటి వానరులు వస్తూ ఉన్నాయి. వెనకాల నిలబడి రామచంద్రమూర్తి ధనుసు పట్టుకుని బాణాన్ని కూడా దాన్ని సంధించి సిద్ధంగా ఉన్నారు వేయడానికి. ఘోరమైనటువంటి యుద్ధం జరగబోతున్నది. వెళ్ళిపోయినటువంటి ఇంద్రజిత్తు మళ్ళీ వెనక్కి రావలసి ఉన్నది. లక్ష్మణస్వామి చేతిలో వలసింది కూడా ఉన్నది. అయితే ఈ కాలిపోయినటువంటివి అన్నీ పూర్తిగా కాలి బూడిదైపోయి, కొంత వేడి ఇంకా ఉంటుంది వాటి. పూర్తిగా కాలి బూడిదైపోయి నేల రాలే వరకు మనం ఆగుదాం. మహా అయితే అవసరమైతే ఓ వారం ఆగుదాం, ఏం నష్టం. అవన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోనిద్దాం. ఆ తర్వాత మళ్ళీ మనం రామాయణంలో ప్రవేశిద్దాం. వచ్చే ఆదివారం, ఆపై బుధవారము కూడా మనకి ఆ, రామాయణానికి విరామం ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం తెలుసుకోబోతున్నాం. మనం 75వ సర్గలో ఒక 40 శ్లోకాలని 41 శ్లోకాలను మనం పూర్తి చేసుకున్నాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.